ఇంద్రకంటి ఇందిరాబాల హరికథ కళాకారిణి. ఆమె ఆల్ ఇండియా రేడియో, టెలివిజన్లలో 1 గ్రేడ్ ఆర్టిస్టు, తిరుపతి తిరుమల దేవస్థాన నాథనిరజాన, రాష్ట్ర కళా నిరజాన పురస్కార గ్రహీత. ఇందిరాబాల 1946 మార్చి 3న ఇంద్రకంటి సత్యనారాయణ, శకుంతలమ్మ దంపతులకు చోడవరంలో జన్మించింది. స్వగ్రామైన విశాఖపట్టణం జిల్లా మాడుగులలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఇందిరాబాల మేనమామైన హరినాథ్ బాబాతో వివాహం జరిగింది. హరినాథ్ బాబా కుటుంబీకులు అభ్యంతరం చెప్పినా, దండకారుణ్య ప్రాజెక్టులో ఉన్న టైపిస్టు ఉద్యోగాన్ని వదిలేసి, తన అక్క ఇంటికి వచ్చి కుటుంబానికి అండగా ఉన్నాడు. కళారంగం. ఇందిరాబాల తండ్రి సత్యనారాయణ హరికథా కళాకారుడు. 6 ఏళ్ల వయసులో తండ్రి హరికథలు చెబుతుంటే, మధ్య మధ్యలో వచ్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుండేది. 10 ఏళ్ల వయసులో శ్రీకృష్ణ జననం హరికథ నేర్చుకుని, 12 ఏళ్ల వయసులో వడ్డాది శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో తొలి హరికథా గానం చేసింది. ఇందిరాబాల 15 సంవత్సరాల వయసులోనే తండ్రి గుండెపోటుతో చనిపోవడంతో, కుంటుబ బాధ్యత ఈవిడపై పడింది. తండ్రి వారసత్వంగా వచ్చిన హరికథగానంతో కుటుంబాన్ని పోషించింది. 1965 నుంచి 25 సంవత్సరాల పాటు రాష్ట్రేతర ప్రాంతాలలో ఇందిరాబాల హరికథలను చెప్పింది. కోస్తా ప్రాంతంలో ఎక్కడ పండగలు, ఉత్సవాలు, జాతరలు, శుభకార్యాలైనా ఇందిరాబాల హరికథాగానం ఉండి తీరాల్సిందే. తన జీవితకాలంలో 25,000 హరికథా ప్రదర్శనలు ఇచ్చింది. ఇందిరాబాల హరికథ గానాన్ని హరినాథ్ బాబా, సోదరుడు మూర్తి, చెల్లెలు కళ్యాణిలకు కూడా నేర్పించింది. హరినాథ్ బాబా 2 దశాబ్దాలపాటు 8,000 ప్రదర్శనలు ఇచ్చాడు. కథాగాన కళాచతుర అనే బిరుదును కూడా పొందాడు. బిరుదులు, సత్కారాలు. సువర్ణ కంకణం, చిత్తూరు నాగయ్య చేతుల మీదుగా కళానీరాజనం పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం. స్వర్ణ కంకణం, విజయ త్యాగరాజు సంగీత సభ, విశాఖపట్టణం. బిరుదులు: నాదభారతి, హరికథా చూడమణి, శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాక్ష్మీన కళా పరిషత్, విజయనగరం. ఇందిరాబాల 2012 ఫిబ్రవరి 12న మరణించారు.